హలో, వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో నేను పానీపూరి, గోల్గప్పలని ఇలా చాలా రకాలుగా పిలిచే పానీపూరిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందులో ఆనియన్, గార్లిక్ లేకుండా చేసుకోవచ్చు. ఇది అవి తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆనియన్ గార్లిక్ తినని వాళ్ళు కూడా వీటిని తప్పకుండా ఇలా చేసుకుని తినచ్చు. ఇందులో గార్లిక్ అస్సలు వాడం, వెల్లుల్లిపాయ అస్సలు వాడం, ఆనియన్స్ అనేది ఆప్షనల్. అది ఉంటేనే ఫ్లేవర్ అని అన్నది ఏమి ఉండదు. తినని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎంతమంది ట్రై చేస్తారో నాకు లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇక్కడ నేను పానీపూరిని ఇన్స్టెంట్ పూరితో కూడా చేయడం చూపిస్తున్నాను. మనం పానీపూరి అంటే టైం ఉంటే మనం మైదా పిండి, గోధుమ పిండి కలుపుకుని పూరీలో ఒత్తుకుని చేసుకునే టైం ఉంటే తప్పకుండా అలా ట్రై చేయండి. ఆ టైం లేని వాళ్ళు మనకి చక్కగా ఇన్స్టెంట్గా కావాలి అంటే నేను అయితే ఇలా చేస్తాను. మీకు చివరిలో నేను పానీపూరి, ఇన్స్టెంట్ పానీపూరి ఎలా చేస్తున్నానో, పూరి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ బఠానీ ఉంటుంది కదా, మనకి ఎల్లో కలర్ బఠానీ, అది తీసుకుని మనకి దగ్గర 6 అవర్స్, ఇప్పుడు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి. 6-8 అవర్స్, 10 అవర్స్ అయినా పర్వాలేదు, చాలాసేపు పడుతుంది నానడానికి. నానాక మళ్ళీ మనం ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బంగాళదుంపలు, బఠానీ కలిపి నేను ఉడికించేసుకుంటున్నాను. ఫస్ట్ మనం పానీపూరిలో పెట్టే కర్రీ అంటాం కదా, ఆ కర్రీని కూర ఎలా చేయాలో అన్నది చూపిస్తున్నాను నేను. ఇక్కడ బంగాళదుంపలు కొంచెం ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకోవాలి. బంగాళదుంపలు, బఠానీ రెండు కూడా లైట్గా ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకోవాలి. ఆ టేస్ట్ దానికి పడుతుంది. బంగాళదుంపలు చల్లారాక తొక్క తీసేసుకుని ఇలా మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా చేసేసుకోవాలి. అందులో బఠానీ కలుపుకోవాలి. మనం పెట్టుకున్నాం కదా, బఠానీని కలిపేసుకోవాలి. ఇందులో మనం ఏం తీసుకుంటాం, ఎంత తీసుకుంటాం దానికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, మనం కొత్తిమీర అన్నది కూడా ఆప్షనల్. చాట్ మసాలాలో కూడా మనకి ఏమీ గార్లిక్ అలా ఉండదు. చాట్ మసాలా అన్న పౌడర్ని ప్రిపేర్ చేస్తారు కదా, అది చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసుకుని కలుపుకోవాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ పానీపూరిలో మనం కర్రీ అంటాం కదా, అది రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోవడమే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి రెడీగా ఇచ్చినా కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ కదా, ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను అంటే మనం పానీపూరిలో పోసే నీళ్ళు అంటాం కదా, ఆ వాటర్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం పుదీనా, కొత్తిమీర సమానంగా తీసుకోవాలి. ఒక కట్ట తీసుకున్నా సరే పర్వాలేదు. అల్లం, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, అందులో కొంచెం నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండేసి మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవడమే. నేను ఇందులో చూపిస్తున్న విధానం చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. అందరూ చేసుకుంటారు. సరదాగా నేను కూడా ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ పేస్ట్ అంతా మెత్తగా చేసేసుకున్నాక దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని ఒక 2-3 గ్లాసులు నీళ్లు పోసుకుని మళ్ళీ అందులో కూడా మనం ఉప్పు, చాట్ మసాలా, ఇక్కడ మనం మిరియాల పొడి వేస్తాం, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, చాట్ మసాలా, కారం వేసి కలిపేసుకోవడమే. అప్పుడు మనకి పానీపూరిలో పానీ రెడీ అవుతుంది. బయట కూడా పానీపూరి తింటారు. తిన్నప్పుడు పడుతుంది అంటే మనకి హెల్త్కి సెట్ అయ్యింది అంటే ఓకే, లేదో సెట్ అవ్వని వాళ్ళైతే ఇలా చేసుకు తింటే చాలా మంచిది. ఇది కూడా మనం చక్కగా హెల్తీగా చేసుకుంటాం కదా, ఇంట్లో చేసుకున్నది ఎప్పుడు కూడా ఐటెం హెల్తీగా ఉంటుంది. ఇది ప్రిపరేషన్ అయితే ఈజీయే. ఇక్కడ నేను మొత్తం ఈ పుదీనా, కొత్తిమీర రెండిట్లో కలిపి పానీలో మొత్తం అన్నీ వేసి కలిపాను. ఇందులో ముందుగా కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. మనము కొంచెం నిమ్మకాయ పిండాము. నేనైతే ఒక నిమ్మకాయని ఆ నీళ్ళల్లో పిండాను. కొంచెం చింతపండు పులుసు, మనం ఇలాగా చింతపండుని పేస్ట్ చేసేసుకుని బాగాను ఆ నీళ్ళని కూడా పోసుకోవాలి. ఇక్కడ మనకి పానీపూరిలో పానీ రెడీ.
ఇక్కడ నేను నూనె పెట్టుకున్నాను. బూల్ముకుల్లో నూనె బాగా కాగాక ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పూరి అన్నాను కదా, మనకి అంటే ఎవరికైనా టైం దొరికితే తప్పకుండా వాళ్ళు ట్రై చేయొచ్చు. గోధుమ పిండితో మైదా పిండితో పూరీలు చేసుకుని ఒత్తుకుని, కానీ అంత టైం దొరకదు కదా పిల్లలకి. అంటే ఎక్కువ పూరీలు చేయాల్సి వస్తే కొంచెం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇలా పానీపూరి పాపడ్స్ అని దొరుకుతున్నాయి, అప్పడాలని. ఇలాగే ఎంతమంది ట్రై చేస్తారో నాకు తప్పకుండా చెప్పండి. ఆ పానీపూరి పాపడ్స్తో చక్కగా మనం ఇలా చివర్లో వేయించుకోవాలి. మొదట వేయించుకుంటే మెత్తపడిపోతాయి. ఇవన్నీ ప్రిపేర్ చేశాక పిల్లలకి పెట్టేటప్పుడు ఇలాగా చక్కగా పానీపూరి పాపడ్ని వేయించుకుని అందులో చక్కగా మనం తయారు చేసుకున్న పానీ కర్రీ రెండు పెట్టి చక్కగా ఇవ్వచ్చు. ఉల్లిపాయ అనేది ఆప్షనల్, అది కూడా వేసి ఇవ్వచ్చు. ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. కారాలు ఉండవు, మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇవైతేను విపరీతమైన ఘాటుగా కారంగా పిల్లలు తినలేరు కదా ఒక్కొక్కసారి. వేడి వేడిగా నాలుక కాలుతుంది అని, హైజీనిక్గా లేదని ఇవేమీ భయపడక్కర్లేదు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బయట రెడీ పూరీలు దొరుకుతాయి, అవి కూడా అంత మంచిది కాదని చెప్పంటారు కదా హెల్త్కి. ఇలాగ చక్కగా హైజీనిక్గా హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే. ఎమ్మీగా టేస్టీగా ఉండే, అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే ఎమ్మీ పానీపూరి రెడీ. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.